రాష్ట్ర వ్యాప్తంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే ఆటో కార్మికులు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క పేదరికాన్ని గుర్తించినేది, వారికి ఏదైనా సహాయపడాలా, వారి భార్యా పిల్లలను పోషించుకునే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏదైనా సహాయం చేసి కొంతలో కొంతైనా వాళ్ళను ఆదుకోవాలా అనే సంకల్పంతో, తపనతో, పెద్ద హృదయంతో ఆలోచించిన మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన యొక్క హృదయంలో నుంచి పుట్టిన సంక్షేమ పథకమే వాహనమిత్ర. ముందు ఏ ప్రభుత్వంలో కూడా లేదు, నాకు తెలిసినంత వరకు ఏ ప్రభుత్వంలో కూడా ఆటో కార్మికుల కోసం సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తే వాళ్ళ ఇన్సూరెన్స్కో, ట్యాక్స్కో, లేకపోతే వాళ్ళ ఎఫ్సి ఫిట్నెస్ సర్టిఫికేట్ చేసుకునే దానికో ఉపయోగపడుతుంది, అది వాళ్ళ చేతుల గుండా పడకూడదు, పేదరికంలో ఉండారు, వారికి ఉపయోగపడాలని చెప్పి అందుకు తగ్గ సంవత్సరానికి అయ్యే ఖర్చు 10-12 వేల రూపాయలు అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చినారు. ఇది వాహనమిత్ర. ఇదే పేరును మార్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆటో సేవలో, అంటే ఏదైనా మీరు గమనించండి రాష్ట్ర ప్రజలారా, ఈ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం, వారి జీవితాలలో వెలుగును నింపేదానికోసం, వారి పేదరికంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో నుంచి వచ్చిన పథకాలే ఇన్ని కాదు, ఎన్ని చెప్పమనే నేను చెప్పగలుగుతా. అమ్మఒడైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినదే, రైతు భరోసా అయినా ఆయన హృదయంలో నుంచి వచ్చినదే, ఈ వాహనమిత్ర అయినా ఆయన హృదయంలో నుంచి వచ్చినదే, 45 ఏళ్ళకు ఆడవాళ్ళకు పెన్షన్ ఇచ్చినదైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినదే, జగనన్న గోరుముద్దైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినదే, వసతి దీవెనైనా ఆయన హృదయంలో నుంచి వచ్చినదే. ఇట్లా చెప్తా పోతే అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు పేదవారి కోసం. ఈ చంద్రబాబు నాయుడు హృదయంలో నుంచి వచ్చినది ఏమైనా ఉండాయా పథకాలంటే ఏమీ లేవు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినది ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినదే రైతులకు ఉచిత విద్యుత్తు, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినదే 108 అంబులెన్స్, 104. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినట్టే ఈ పథకాలు. ఈ పథకాలలో చాలా వరకు ఎగరగొడుతూ, కొన్ని పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తూ, ఆ అమలు చేసే పథకాలకు కూడా పూర్తిగా సంపూర్ణమైనటువంటి న్యాయం చేయకుండా, అంటే అమౌంట్ తగ్గియడము, లేకుంటే సంఖ్య తగ్గియడము, ఆంక్షలు విధించడము, అంటే ఏ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా ఎవరికి ఇచ్చింది లేదు. ఏ పథకం కూడా ఆయన హృదయంలో నుంచి జన్మించినటువంటి పథకం కాదు. అన్నీ మావేవి. పేద ప్రజల కోసం మా నాయకుడు హృదయంలో నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాల నామకరణాలు అవన్నీ కూడా. వాటిని కాపీ కొట్టి చూసిరాత చంద్రబాబు నాయుడు ముందు పక్క కూర్చున్న పరిచయ పిల్లోడు రాచ అంటే వాని పేపర్ చూసి రాచారు చూడు, ఎత్తి రాచారు చూడు, అది రాసుకుండేది ఈ పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు. నాది 91, 93 నాది రేటింగ్, 100% నాకు స్ట్రైక్ రేట్. ఒకరేమో 100% స్ట్రైక్ రేట్ అంట, ఒకరికేమో 93% అంట. చూసి రాచి ఎందుకు రావు? వాహనమిత్ర ఇది మేమిచ్చిన పథకం. మా పథకానికి, నువ్విచ్చిన ఆటో సేవలు అనే పథకానికి అసలు మీకు రోంతన్నా ఏమన్నా ఉంటే దేశమంతా కాకి చొక్కాలు వేసుకుని నిల్లానారు ఆ రోజు. ఏమి ఉద్దేశం ఏంది? కాకి చొక్కాలు వేసుకొని మీరు పండగ చేసుకోంట, దసరా పండగ చేసుకోవాలంట కార్మికులు. వాళ్ళ కడుపు మీద మీరు దెబ్బ కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సులు పెట్టి మహిళలకు, ఆటో వారి యొక్క జీవనానికి మీరు గండి కొట్టి, ఈ ప్రొద్దుటూరు టౌన్లో అయితే కనుక టౌన్లో ఉండే వారికి పెద్ద నష్టం జరగకపోవచ్చు, చుట్టుపక్కల ఉండే గ్రామాలకు పోయే వాళ్ళకు చెట్టిపల్లెకి పోవాలా, చాగలమరికి పోవాలా, మైదుకూరు పోవాలా, అల్లాడపల్లెకి పోవాలా, గండికి పోవాలా, ఇదంతా ఆటోలలో తిరుగుతున్నారు. వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి నష్టం.
సిటీలలో పూర్తి నష్టం. తిరుపతి కానీ నెల్లూరు కానీ ఇట్లాంటి చోట అందరికీ నష్టమే. అంటే వారి పొట్ట మీద నువ్వు దెబ్బ కొట్టి, వారి కడుపు మీద దెబ్బ కొట్టి జీవనానికి కమ్మని మాటలు చెప్పి పండగ చేసుకుంటున్నాడు. ఇది ఎక్కడి న్యాయం? నువ్వు వారి పండగ చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి 15,000 ఇస్తే పండగ చేసుకోరయ్యా చంద్రబాబు నాయుడు. వారికి నువ్వు పెట్టిన వాతకు నెల నెలా 15,000 రూపాయలు ఇస్తే గన ఉపయోగపడుతుంది. దీనికి వల్ల ఒక బిల్డప్. ప్రొద్దుటూరు ఉదాహరణకు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 8,000 ఆటోలు ఉన్నాయి. 8,000 ఆటోలు ఉన్నాయి. మీరు ఇచ్చిన ఆటోలు ఎన్ని అని చెప్పి మేము సంబంధించిన అధికారిని అడిగితే వాళ్ళు చెప్పినది ఎంత అంటే కన్నా ప్రొద్దుటూరులో 1,562 ఇచ్చినారు. 8,000 ఆటోలు ఉంటే 1,562 ఇచ్చినారు. ఏమి కారణం అంటే 2,432 ఆటోలు క్లియర్గా ఉన్నాయి, మిగతా అన్నీ ఆల్ ఓకే కాలే అని. అంటే ఎగరగొట్టడానికి ఆంక్షలు, ఏదో ఒక కారణం. ఆర్సీ బుక్ ఉండాలా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, రేషన్ కార్డు ఉండాలని చెప్పినారు. ఇవన్నీ అన్నీ ఉన్నా కానీ నీకు సొంత బిల్లు ఉంది కాబట్టి ఇయ్యం, నీకు కరెంటు బిల్లు వస్తుంది కాబట్టి ఇయ్యం. అంతకుముందు ఇదే లోకేష్ బాబు, ఇదే చంద్రబాబు నాయుడు మాట్లాడినారు. 13 లక్షల ఆటోలు ఉన్నాయి రాష్ట్రంలో, నువ్వు 3 లక్షల మందికి ఇస్తున్నారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా 10 లక్షలకు మీరు ఎగరగొట్టినారు. ఆటో వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఆ చేత్తో 100 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పి ఇదే చిన్నబాబు మాట్లాడినాడు. ఈరోజు ఆ చిన్నబాబును, పెద్దబాబును, ఈ లోకేష్ బాబును మేము మాట్లాడుతున్నాం, అడుగుతున్నాం. 3 సంవత్సరాల కిందట, 2 సంవత్సరాల కిందట యువగలం పేరుతో మీరు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 13 లక్షల ఆటోలు ఉంటే 3 సంవత్సరాల తర్వాత ఆ 13 లక్షలు 15 లక్షలు అవుతాయా, 16 లక్షలు అవుతాయా? పెరుగుతాయా, తరుగుతాయా? టిప్పర్లకు ఇస్తాం, లారీలకు ఇస్తాం, క్యాబులకు ఇస్తాం, మ్యాక్సీ క్యాబులకు ఇస్తాం. ఇన్ని చెప్పినారే, మరి ఇన్ని అవుతాయి, 40 లక్షలు అవుతాయి. మీరు ఇచ్చింది 2,91,000కి. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీరు తలకాయ? మేము ప్రశ్నిస్తే ఆటో అన్నలకు అందరికీ చెప్తారా నేను రాష్ట్ర వ్యాప్తంగా? మీ కడుపు కొట్టి మీకు ఇస్తా అంటే లెక్క రోజు 40 రూపాయలు అన్నా ఎంత? రోజు 40, 365 రోజులకు 40 రూపాయలను మీరు హెచ్చింపు చేస్తే వచ్చే లెక్క 15,000. 40 రూపాయలకి ఏమొస్తుంది ఆటో అన్నలారా, సోదరులారా? 2 ఇడ్లీ వస్తాయి. 2 ఇడ్లీనే మీకు వచ్చేది. రోజు మీకు చంద్రబాబు నాయుడు ఇస్తే ప్రభుత్వం ఎంత ఇస్తుంది మీకు అంటే గనా మీ కడుపు మీద దెబ్బ కొట్టి ఉచిత బస్సులు పెట్టి 2 ఇడ్లీ ఇస్తుంది. 2 ఇడ్లీ ఇచ్చి మిమ్మల్ని దసరా పండగ చేసుకోమంటున్నాడు ఆ పెద్ద మనిషి. సిగ్గుండాలా? మళ్ళీ దీనికి మళ్ళీ కాకి సొక్క అందరూ వేసుకొని కెమెరాలు పెట్టుకొని ఫోజులు మళ్ళీ ఆటోలో కూర్చొని. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, వారి ఎమ్మెల్యేలు అందరినీ కూడా, కాకి సొక్క వేసుకునే ప్రతివాడు కార్మికుడైతాడా? కాకి చొక్కా వేసుకునే ప్రతివాడు కార్మికుడైతాడా? ఆ కాకి చొక్కా వెనకల చెదిరిన వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఆ జీవితాల కోసం వాళ్ళు చేసే పోరాటాలు ఉన్నాయి పేదవాళ్ళై. అయ్యి చూడగలిగిన వాడు మాత్రమే నాయకుడైతాడు. అయ్యి చూసిన వాడు మాత్రమే, అదిగో నా వెనకలు ఉండారే ఇద్దరు, వాళ్ళు అబ్బా కొడుకులు, రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్. ఆయన చూడగలిగినాడు పేదవారి జీవితాలను. ఆ తండ్రిని మించిన తనయుడే ఈ జగన్మోహన్ రెడ్డి చూడగలిగినాడు పేదవారి యొక్క జీవితాలను. అందుకే అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ హృదయంలో నుంచి జన్మించినాయి. ఈ రాష్ట్రంలోని సంక్షేమ పథకాల సృష్టికర్తలు ఎవరంటే ఆ ఇద్దరు అబ్బా కొడుకులు. పేదవారి కోసమే పుట్టారు వాళ్ళిద్దరూ. వాళ్ళు చూడగలిగినారు ఆ కాకి చొక్కా వెనకాలుండే చినిగిన వారి జీవితాలను, ఆ పోరాటాలను. అందుకే వాహనమిత్ర వచ్చింది, అందుకే చేనేత సదస్సు వచ్చింది, అందుకే ఆరోగ్యశ్రీ వచ్చింది, అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, అందుకే అమ్మఒడి వచ్చింది, అందుకే రైతు భరోసా వచ్చింది, అందుకే నాడు నేడు మనబడి వచ్చింది, అందుకే జగనన్న గోరుముద్దు వచ్చింది, అందుకే జగనన్న సంబంధించినటువంటి అన్ని పథకాలు వచ్చినాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్తానా, అయ్యా, ఎవరి హృదయంలో నుంచే జన్మించినటువంటి సంక్షేమ పథకాలు పేదవారి కోసం జన్మిస్తే ఆ పథకాలను ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అమలు పరిస్తే ఆ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చుకున్నంత మాత్రాన నువ్వు నాయకునివి కాలేవు.